మత్స్యకార భరోసా పంపిణీకి బాపట్ల జిల్లా రేపల్ల నియోజకవర్గానికి వస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో దీర్ఘకాల సమస్యలు పరిష్కరించాలని, తీర ప్రాంత అభివృద్ధి కోసం కొత్త పరిశ్రమల ప్రకటన చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి సిహెచ్ మనీలాల్ డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలో సుమారు 1300 మంది టిడ్కో లబ్ధిదారులు పేదలుగా ఉన్న వాళ్ళకి గత ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణం ప్రారంభించిందని అన్నారు. లబ్ధిదారుల దగ్గర నుంచి 12,500 నుంచి ₹1,00,000 వరకు లబ్ధిదారులు మున్సిపాలిటీకి డీడీలు జమ చేశారని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే డబ్బులు తిరిగి ఇస్తామని, టిడ్కో ఇల్లు పూర్తి చేసి ఇస్తామన్నారని, కానీ ఇప్పటి వరకు ఒక్క ఇటుక కూడా పెట్టి నిర్మాణం చేపట్టలేదని విమర్శించారు. పేదలందరూ ఇల్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా పలు కీలక సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసేలా బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ ప్రాంతంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా పలు కీలక సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసేలా బాధ్యతలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో సిపిఎం నేతలు కె ఆశీర్వాదం, కెవి లక్ష్మణరావు, జె ధర్మరాజు, డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఒక్క ఇటుకంటే ఒక ఇటుకు కూడా పెట్టినట్టు పరిస్థితి లేదు, అసలు అక్కడ పనులు జరుగుతున్న పరిస్థితి లేదు. కానీ లబ్ధిదారులు ఎవరైతే టిడ్కో లబ్ధిదారులు వీళ్ళ దగ్గర బ్యాంకర్స్ దగ్గర నుంచి ₹7 లక్షల, ₹5 లక్షల అప్పులు చేయించారు. లబ్ధిదారులు పేదలు ఆ బ్యాంకులకి వడ్డీలు కడుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు ఇళ్లు లేక జగనన్న కాలనీ ఇళ్ల స్థలాలు కూడా వాళ్ళకి రాని పరిస్థితులు ఆ పేదలు ఈరోజు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. అందుకని టిడ్కో ఇళ్ల నిర్మాణం బాధ్యత, టిడ్కో ఇళ్లు పూర్తి చేయడం కోసం నిధులు కేటాయించాలి, టిడ్కో ఇళ్లు పూర్తి చేయించడం కోసం హామీ ఇవ్వాలి, టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అందజేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు విన్నవిస్తున్నాం. అట్లానే ఈరోజు మత్స్య కార్మిక భరోసాలో భాగంగా మత్స్య కార్మిక గ్రామాల అభివృద్ధికి సంబంధించి స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. ఈ రకమైనటువంటి సంస్థల పట్ల సానుకూలంగా స్పందించాలి. అట్లానే ఈరోజు రేపల్ల నియోజకవర్గ తీర ప్రాంతానికి సంబంధించి ఆక్వాకి సంబంధించి కొన్ని పరిశ్రమలు, సూక్ష్మ పరిశ్రమలు ఇటు ప్రణాళిక గతంలో అనౌన్స్ చేసిన పరిస్థితి ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంగా రేపల్ల తీర ప్రాంతంలో కొన్ని స్పష్టమైనటువంటి పరిశ్రమల సూక్ష్మ పరిశ్రమలు, ఆక్వాకి సంబంధించి అనుబంధ పరిశ్రమల మీద స్పష్టమైనటువంటి ప్రకటనలు చేయాలి, పరిశ్రమల అభివృద్ధి కోసం కూరుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అట్లానే ఈరోజు మనిషి చనిపోతే అవసరమైనటువంటి పాతి పెట్టడానికి అవసరమైనటువంటి శ్మశాన స్థలాలు లేని గ్రామాలు రేపల్ల నియోజకవర్గంలో కోకొల్లలుగా ఉన్నాయి. దళిత గ్రామాలతో పాటు బీసీ గ్రామాల్లో కూడా ఈరోజు శ్మశాన స్థలాలు లేక కాలువ కట్టల మీద రోడ్ల మట్టి ఈరోజు చనిపోతే పాతి పెట్టిన పరిస్థితి ఉంది. అట్లాంటి దళిత గ్రామాలకి, బీసీ వాళ్ళకి శ్మశాన స్థలాలు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. 100 పడకల హాస్పిటల్ పేరుతో రేపల్ల ప్రాంత అభివృద్ధి, రేపల్ల పట్టణ హాస్పిటల్ అభివృద్ధి చేయాలి. ఈరోజు గీత కార్మికులకు కానీ, లేదు ప్రమాదాలు జరుగుతున్నప్పుడు మత్స్య కార్మికులు కానీ, ప్రజలకు సంబంధించి కానీ ఇక్కడ హాస్పిటల్లో వస్తామంటే ఇక్కడ నుంచి జిల్లా స్థాయి హాస్పిటల్ తెనాలికి, గుంటూరుకి రిఫర్ చేస్తుంది. ఇక్కడ ఏ రకమైన ఆర్థోపెడిక్ ట్రీట్మెంట్ కానీ, ఏ రకమైనటువంటి వసతులు కానీ లేని ఇబ్బంది జరగట్లేదు. అందుకని మొత్తం అన్ని రకాల జబ్బులకు సంబంధించి పూర్తి స్థాయిలో వైద్యం అందించే పద్ధతుల్లో ఇక్కడ వైద్యులు నియమించడం కోసం 100 పడకలుగా అభివృద్ధి చేయాలి, అన్ని రకాల ఆపరేషన్లు కూడా ఇక్కడ చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా ముఖ్యమంత్రి గారికి సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి విన్నవిస్తాం.